హాయ్ గైస్ ఇప్పుడు మనం పాడేరు గిరిజన ప్రాంతంలో ఉన్నాము. వీళ్ళు పసుపు ఈ విధంగా తవ్వుతున్నారు పికాసో తోటి. ఈ పసుపు పంటకి పశువుల ఎరువు మాత్రమే వినియోగిస్తారంట. ఎటువంటి ఫెర్టిలైజర్ గానీ, ఫెర్టిసైడ్ గానీ కొట్టరంట. ఇది పూర్తిగా వర్షాధారం మీద పండింది. దీన్ని నాటు పసుపు అని అంటారు. ఇది 2 సంవత్సరాలకు ఒకసారే తవ్వుతారు. ఈ తవ్వున పసుపుని వీళ్ళు ఉడకబెట్టి రగిడించాలంట. రగిడించిన తర్వాత దాన్ని ఎండబెడితేనే పసుపు ఎండుతదట. లేదంటే ఎంత కాలం అలా వదిలేసినా సరే పచ్చిగానే ఉంటదంట. పసుపు ఎండదంట. ఈ నాటు పసుపులోని క్రుక్మిన్ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉంటది. ఈ పసుపుకి మన దేశంలో కన్నా విదేశాల్లో ఎక్కువ గిరాకీ. వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ చాలా గట్టిగా తవ్వుతున్నారు. చాలా భూమి కూడా చాలా గట్టిగా ఉంది. వీళ్ళు పసుపు తవ్వుకోవడానికి ఎవరిని లేబర్‌ని పెట్టుకోరంట. వీళ్ళ కుటుంబం మాత్రమే కష్టపడతారంట. వీళ్ళ పొలాల్లో వీళ్ళకి పని అయిపోయిన తర్వాత వేరే వాళ్ళ పొలాలకి సాయానికెళ్తారంట. వాళ్ళొచ్చి వీళ్ళకి సాయం చేస్తా ఉంటారంట. ఇది తవ్వున పసుపు చూడండి ఎంత బాగుందో. చాలా స్మెల్ వస్తుంది. మంచిగా ఉంది. మా ఇంటి దగ్గర పండిన పసుపుతో పోల్చుకుంటే ఇది మంచి స్మెల్ వస్తుంది. వీళ్ళు నాకు ఫ్రీగా 2 కేజీల పసుపు అయితే ఇవ్వడం జరిగింది. ఈ పసుపుని మళ్ళీ వీళ్ళు గ్రేడింగ్ చేసుకుంటారంట. చిన్న సైజు, పెద్ద సైజు. మొదల్లో ఉన్న పసుపుని దుంప పసుపు అని అంటారు. దుంప పసుపుకి కూడా చాలా డిమాండ్ ఎక్కువంట. మీకు ఇప్పుడు దుంప పసుపు చూపిస్తాను చూడండి. వీళ్ళు ఈ దుంప పసుపుని తెచ్చుకొని ఇంటి దగ్గర ఆరబెట్టుకున్నారు. మనకి పసుపుకి వేరుల్లాగా ఉన్నాయి కదా, ఈ ఉడకబెట్టిన తర్వాత ఈ రగిడిస్తే వేర్లు లాంటివన్నీ పోతాయంట. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.